ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారీ కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థ గోస్వామి నామినే. శ్రీరూపానుగ సారస్వత శ్రీధర నగత సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్య సద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృత ప్రదాయకం వందే తం భక్తి ప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో, ఈరోజు క్రిందటిసారి మనం రాముడికి, లక్ష్మణుడికి జరిగినటువంటి సంఘటనని, ఆ విషయం నుంచి మనం కొన్ని జీవిత సత్యాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం దశరథకి, కైకేయికి మధ్యన జరిగినటువంటి సంఘటన నుంచి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఇప్పుడు దీన్ని విధి వల్ల ఈ రకంగా రాముడు అడవికి వెళ్ళాల్సిన ఆహ్, పరిస్థితి వచ్చిందా? లేదా కైకేయి కోరిక వల్ల రాముడు అడవికి వెళ్ళాల్సి వచ్చిందా? తప్పు విధిదా? లేకపోతే కైకేయిదా? ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? ఏ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? ఆహ్, అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. జీవితంలో మనకు కూడా ఇటువంటి ఆహ్, పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తది కదా! చాలా సార్లు. ఒక్కొక్కసారి మనం ఆహ్, ఒక్కొక్క పరిస్థితుల్లోని వాగ్దానం ఇస్తాం. అంటే ఎవరైనా మనకి చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మనకి బాగా సహాయం చేశారనుకోండి. ఆహ్, మీ ప్రాణాలకి మా ప్రాణం అంటాం. అంటే మాట తీరు అలా ఉంటది ఒక్కొక్కసారి. మీకోసం నేనేదైనా చేస్తాను. నిజంగా నా అవసరాన్ని మీరిప్పుడు తీర్చారు కదా! మీకు అవసరమైనప్పుడు అడగండి. కాదనకుండా ఖచ్చితంగా మీకు ఎంత గొప్ప స సహాయమైనా నేను చేస్తానంటారు. అంటే ఎంత గొప్ప సహాయం అంటే అప్పటికి మనకు తెలీదు. ఆ ఇచ్చిన వాగ్దానం తిరిగి మళ్ళీ మనల్ని ఒక్కొక్కసారి ఉక్కిరిబిక్కిరి చేసేస్తుందనమాట. మాటిచ్చాం, చెయ్యక తప్పదు. చెయ్యాలని అనుకుంటాం. కానీ మనకు మనకి మించినదయ్యి ఉంటదనమాట. మన శక్తికి మించినదయ్యి ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడతది కదా! అలాగే ఒక్కొక్కసారి మనం ఒకరిని బాగా నమ్ముతాం. అది మన ఇంట్లో వాళ్ళవ్వచ్చు, మన స్నేహితులవ్వచ్చు. బాగా నమ్మకంతో ఒక వ్యక్తిని బాగా ప్రేమిస్తాం కూడా. అంత ప్రేమించిన వ్యక్తి కూడా అకస్మాత్తుగా మనకి ఒకేసారి శత్రువులా మారితే, అప్పుడు ఏ రకంగా మనం దానికి స్పందించాలి? ఏ రకంగా దాన్ని మనం తీసుకోవాలి? అన్న విషయం. ఇది కూడా జరుగుతూ ఉంటది కదా! వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు మనకి. అంటే చూడండి, రామాయణం అర్థం చేసుకోవడం వల్ల, రామాయణం మన జీవితంలోనే వచ్చినటువంటి ఏ పరిస్థితి అయినా సరే, ఏ రకంగా స్పందించాలని మనకి రామాయణం బాగా నేర్పిస్తది. మన జీవితంలోని ఒక్కొక్కసారి మనకు కూడా కొన్ని కలలుంటాయి. ఈ రకంగా మన జీవితం నడిస్తే బావుంటది. ఈ రకంగా మన పిల్లలు ఒక స్థాయికి వచ్చినట్టయితే బావుంటది. మీ చేతిలో ఏమున్నా కూడా పూర్తిగా మీ శాయశక్తులా అది జరగటానికి మీరు పూర్తిగా కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కొక్కసారి అదింక నెరవేరుతుంది అన్న క్షణంలోని అది భయంకరంగా మారుతూ ఉంటది. ఇప్పుడు దశరథ మహారాజుది అలాగే కదా! ఆయన చాలా ఆనందంగున్నారు. ఆయన శక్తిలో ఉన్నది ఎవరికి రాజ్యాన్ని కట్టబెట్టాలని. ఆహ్, ఆయన ఎప్పటినుంచో కూడా ఆయన మనసులోనే అనుకుంటున్నారు. చాలా సంతోషకరమైనది. ఒక్కసారిగా భయంకరమైనటువంటి స్థితికి మారిపోయింది కదా! రామునికి రాజ్యాభిషేకం చెయ్యాలన్న ఆయన, ఆయనకొక కల. అది జరగాలని అనుకుంటున్నారు. అదే సమయంలోని తలకిందులైపోయిందనమాట. ఈ సంఘటనలన్నీ కూడా రామాయణం మనకి ముందు నుంచి కూడా దశరథ జీవితంలోని ఈ ఈ జరిగిన విషయాలన్నిటిని గూడా అంటే విధికి కొంతమంది తీసుకున్నటువంటి నిర్ణయాలకి మధ్యన ఏం జరిగింది? ఒక్కొక్కసారి వరాలిస్తూ ఉంటాం కదా! వరాలిచ్చేటప్పుడు లేదా వాగ్దానాలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి అది మనల్నే విధ్వంసం చేస్తూ ఉంటది కదా! సో, కైకేయి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కైకేయి
అసాధారణమైనటువంటి అంటే సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కైకేయి. కైకేయి అంటే వీరుల్లోని ఒకరుగా ఆ! రాజుకి చాలా ధైర్యం అంటే రాజుకి తగ్గ రాజులెప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉంటారనమాట. ఎటువంటి పరిస్థితొచ్చినా కూడా. ఎంతటి ఛాలెంజెస్ ఒచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. అంటే కపటం లేకుండా ఎదురుగా ఉంది. ఆయనకి తగ్గ భార్య ఈ విషయంలోనే ఎవరైనా ఉన్నారంటే అది కైకేయి మాత్రమే. సో, కైకేయి చాలా మంచిది. ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల ఆమె ఈ రకంగా ప్రవర్తించొచ్చు కానీ, ఆమె ఒక గొప్ప రాణి. ఒకసారి రాజు కొంతమంది రాక్షసులతోని పోరాడుతూ ఉంటారు. ఆ రాక్షసులతోని పోరాటంలో నిమగ్నం అయ్యేటప్పుడు ఆయన యొక్క సారథి ఉంటారు కదా! ఆ రథాన్ని డ్రైవ్ చేసే ఆయన చనిపోతారు. అంటే ఆయనకు కూడా గాయం తగిలి చనిపోతారు. రాజుగారు స్పృహ తప్పి పడిపోతారనమాట. అదే సమయంలోని కైకేయి ఉంటారు. కైకేయి ఇ అస్సలు కొంచెం కూడా భయం అనేది చూపించకుండా ఎందుకంటే రాక్షసుల మధ్యన యుద్ధం జరుగుతున్నది. గొప్ప యోధులున్నారు. ఆహ్, కానీ ఆమె సంకోచించకుండా ఆ రథాన్ని ఆమె ఒక సేఫ్ ప్లేస్‌కి సురక్షితమైనటువంటి ఒక ప్రదేశానికి ఆమె చేరుస్తుందనమాట. రాజుగారు ఇది చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఆమెకెంత ధైర్యం ఉంటే అటువంటి పరిస్థితుల నుంచి నన్ను కాపాడిందని వెంటనే ఆయనకి చాలా కృతజ్ఞతాభావంతోని ఆమెకి 2 వరాలిస్తారు. "నీ జీవితంలో ఎప్పుడైనా సరే, నీకు 2 వరాలిస్తున్నాను. ఏ కోరికనైనా సరే నేను తీరుస్తానని." కానీ అనుకోకుండా ఆమె ఈ మంత్ర చెప్పినటువంటి మాటలకి ప్రభావతలో ఆ ప్రభావం ఆమె పైన కలిగి, ఆ సమయంలోని ఆ 2 వారాల్ని వాడుకోవడానికి ఆమె ఆహ్, డిసైడ్ అవుతారు. నిర్ణయించుకుంటారు కదా! సో, దశరథ్ మహారాజు ఈ విషయం చెప్పడానికని రాణిని వెతుక్కుంటూ వెళ్లారు. అందరికీ చెప్తున్నారు. ఇంక తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం అవుతుంది. ఆయన ఇంకా చాలా రాజుగారికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారని. అయితే కైకేయిని చూడగానే ఆమె అలంకరణలో లేదు. అంటే జట వేసుకోలేదు. సరిగా అలంకరించుకోలేదు ఆమెని. ఆమె డ్రెస్ కూడా సరిగా లేదు. ఆమె కోపగృహంలో ఉన్నాదనమాట. ఎవరైనా సరే ఆహ్, ఆందోళన ఉన్నప్పుడు అంటే యాంగ్జైటీలో ఉన్నా, లేకపోతే వాళ్ళ మూడ్ బాగోపోయినా, వాళ్ళు కోపంగా ఉన్నారా, ఎక్కడ పడితే అక్కడ చూపించకూడదనమాట. దానికి వేరే గృహాలుంటాయి. ఏమైనా చింతించాలంటే అక్కడికే ఎళ్లి చింతించాలనమాట. ఆ రకంగా ఆయన ఆ గుహకెళ్తారనమాట. ఆ కోప గుహంకెళ్ళి ఆమెను చూసి ఆశ్చర్యపోతారు. ఆహ్, నా ఆయనకి బాగా ప్రియమైనటువంటి భార్యల్లోని కైకేయి ముఖ్యమైన భార్య కదా! వెంటనే ఆమెని ఏదో విధంగా ఆహ్, ఆ సమయాన్న ఓదార్చడం కోసం అని వెంటనే అనేస్తారు. అంటే ఆలోచించరనమాట. ఆయన మైండంతా ఇప్పుడు ఆయన మనసంతా కూడా రేపు జరగవలసిన కార్యం మీదే పూర్తిగా ఉంది. ఆయన అదంతా కూడా చాలా సవ్యంగా అవ్వాలి. చాలా ఘనంగా అవ్వాలి. చాలా బాగా దాన్ని నిర్వర్తించాలని ఆ బిజీలో ఉండడం ఈ మధ్యలోనే మనం కూడా చూడండి ఎప్పుడైనా ఏమైనా మనకు బాగా బిజీగా ఉన్నామనుకోండి, ఏమైనా పనులు ఏమైనా ఉన్నాయంటే తర్వాత చూద్దాంలే అంటారు. లేకపోతే మనం బాగా బిజీ ఉన్న టైంలో పిల్లలు చాలా ఆహ్, తెలివైన వాళ్ళు. ఇప్పుడున్న పిల్లలు కదా! స్కూలుకెళ్తున్న పిల్లలు. అమ్మ, నాన్న ఎప్పుడు ఆఫీస్ వర్క్ కంప్యూటర్ మీద చేసుకుంటారో, వాళ్ళకేమైనా కోరికుంటే మామూలు సమయంలో అడగరు. బాగా బిజీగా మీటింగ్‌లో ఉన్నప్పుడే గొడవ చేస్తారనమాట. ఇంకా సరేలే కానీ అని నీకెలా కావాలంటే అలా చెయ్యి అని విడిచిపెడతారు. ఆ రకంగానే దశరథ్ మహారాజు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఆయన మనసంతా కూడా ఎంత బాగా దీన్ని ఎంత ఘనంగా చేద్దాము రాముడికి అన్న దాంట్లోని సరే నువ్వు ఇచ్చినటువంటి ఆహ్, నేనిచ్చినటువంటి వరాల్ని ఏంటో అడుగు నేను నీకు ఎట్టి పరిస్థితిలోని దాన్ని తీరుస్తాను అని చెప్పి అంతేకాదు ఆమెని ఇంకొద్దిగా సంతోషం పెట్టడం కోసం రాముని పేరు 3 సార్లు ఆయన ఆహ్, రామనామాన్ని అంటే రాముడిని గుర్తు చేసుకుంటూ ఆహ్, బయటికి 3 సార్లు రామ, రామ, రామ అంటే
ఆయన దాంట్లోనే ఉన్నారనమాట. ఏదైతే ఈయన వరాలు తీరుస్తానన్నారో, మళ్ళీ ఆమెకి వాగ్దానం చేస్తారనమాట. ఖచ్చితంగా నేను తీరుస్తాను అని. ఇదెలా ఉంటదంటే, ఒక్కొక్కసారి జంతువులు ఆహ్, ఒక ట్రాప్‌లో పడిపోతూ ఉంటాయి కదా! అవి అజ్ఞానంలోనే ఉంటాయి. ట్రాప్‌లో బోయేవాడు కానీ, లేకపోతే ఆహ్, అడవిలోని ఈ వేటగాళ్ళుంటారు కదా! వేటగాళ్ళేం చేస్తారు? ట్రాప్స్ ఏస్తారు కదా! జంతువులకి. అవి దానికేదో ఒక ఆహారం బెడతారు. ఆ ఆహారం కోసం వస్తాయి. ఆ ట్రాప్‌లోనవి బంధింపబడతాయనమాట. లేదా పక్షుల్ని అంతే గదా! ఏవో మేతేస్తారు. అవి రాంగానే దాని పైన వలేసి పట్టేస్తారు. ఈ రకంగా దశరథ మహారాజు చిక్కుకుపోతాడనమాట. అంటే ముందు ఎనక ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన మనసు వేరేగా ఉన్నది ఇప్పుడు. వెంటనే ఆమెకి ఏదో రకంగా ఉపశమనం కలిగించాలని వెంటనే ఆయన "నీ వరాలేంటో అడుగు నేను ఖచ్చితంగా తీరుస్తాను." వెంటనే కైకేయి మాత ఏమడిగింది? రాముడిని 14 సంవత్సరాలు ఆహ్, వనవాసం, భరతుడిని యువరాజు కింద చేయాలని. వెంటనే కైకేయి ఈ అడిగినటువంటి వరాలకి వెంటనే ఆయన షాక్ అయిపోతారు. దశరథ మహారాజు. క్ ఎప్పుడో కూడా అంటే కలలొస్తూ ఉంటాయి. పీడకలలొస్తాయి. పీడకల కూడా ఇంత భయంకరంగా ఎప్పుడూ రాలేదనమాట దశరథ మహారాజుకి. కానీ ఇది బాహ్యంగా నిజంగా జరుగుతున్నది ఇప్పుడున్న పరిస్థితుల్లోని. ఆయన ఆయన పరిస్థితి ఎలాగైపోద్దంటే సమయం అయితే లేదు. దీన్ని ఆలోచించి ఏం చేయాలా? చాలా దిగ్భ్రాంతికి చెందుతారనమాట. ఆయన చాలా ఇప్పుడు మనసు అంతా కూడా నీరసించిపోతది. చాలా సెన్సిటివ్ అయిపోతారనమాట. ఆయనప్పుడు ఆమె పాదాల మీద పడి మరి ఆయన అడుగుతున్నారనమాట. ఈ ఈ వరాల్ని వెనక్కి తీసుకో. ఇంకేదైనా సరే తీరుస్తాను. ఇది మాత్రం అడగొద్దని. కానీ అప్పటికే కైకేయి మనసు రాతి హృదయం అయిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చగలిగే అవకాశం లేకుండా అంత బాగా ఆహ్, ఆ ప్రభావాన్ని చూపించింది. సో, వెంటనే మరుసటి రోజు తెల్లవారుజామునే రాముడికి ఈ విషయం చెప్పడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు దశరథుడు రెండిటికి మధ్యన చిక్కుపడిపోయారు. ఆ! ఒకటి ఇచ్చినటువంటి వరం. ఇంకొకటి ఆయన ఒక మంచి పని చెయ్యాలని అనుకుంటున్నారు గదా! అంటే చిన్న పని కూడా కాదిది. పెద్ద పనే. ఈ రెండిటికి మధ్యన ఆయన చిక్కుపడిపోయారనమాట. అంటే రాముడి పట్టాభిషేకం ఇప్పుడు ఎలా చేసేది? ఇప్పుడు కైకేయి వరాన్ని తీరుస్తానన్నాను ఎలా తీర్చేది? ఆహ్, కానీ కైకేయిని ఎప్పుడు కూడా ఆయన అనుమానించలేదే. ఎందుక అటువంటి సంఘటన ఎప్పుడూ ఆయన కళ్ళ ముందు కనిపించలేదు. ఎవరికీ కనిపించలేదు. రాముడిని ఎప్పుడూ కూడా ఆహ్, ఆమె యొక్క అక్క కొడుకు కింద కాకుండా సొంత కొడుకు కింద భావించి ఎప్పుడు కూడా ఆ రకంగానే వాళ్ళు మలుచుకున్నారు. సొంత తల్లి కొడుకుల కింద. ఆహ్, ఆమె స్వయంగా రాముడు పెంచడంలోని ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తి సొంత కొడుకు పైన అంటే భరతుడని కాదు. రాముడు కూడా ఆమెకొక్కరే. భరతుడన్నా, రాముడన్నా. అలాంటి కొడుకు పైన ఇటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంగీకరించలేకపోయారన్ ఎప్పుడైతే ఈ వరాలడిగారో 2 రకాలటువంటి కర్తవ్యాల మధ్యన ఇప్పుడు చిక్కుపడ్డారు. మనకి జరుగుతూ ఉంటది. 2 చేయవలసినవే. 2 మన జీవితంలోని కొన్ని బాధ్యతలు ఎలాగుంటాయంటే 2 ముఖ్యమైన బాధ్యతలే. దాన్ని ఆహ్, పాటించాలి. కానీ ఒకటి పాటిస్తే ఇంకొకటి పాటించడం అవ్వదు. అలాంటి పరిస్థితులు కూడా మనకొస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు రా ఆమెకిచ్చినటువంటి వరం నెరవేర్చాలి. అది కర్తవ్యం. రాజుగా కర్తవ్యం. రెండవది ఆయన తదనంతరం ఒక గొప్ప వ్యక్తికి ఆ రాజ్యాన్ని కట్టబెట్టాలి. అంటే అర్హత పూర్తిగా, సంపూర్ణంగా అర్హత కలిగినటువంటి వ్యక్తికి మాత్రమే. ఎందుకంటే రాజ్యాన్ని ఒకరి చేతిలో పెట్టడం అంటే ఎవరికి పడితే వాళ్ళకి పెట్టీయకూడదు. నిజంగా అర్హత ఉండి ప్రజలందరినీ కూడా చాలా సంతోషంగా వాళ్ళకి సంరక్షణ కల్పించి అన్ని కార్యాలు సవ్యంగా జరిగేటట్టుగా, రాజకార్యాలు సవ్యంగా జరిగేటట్టుగా ఉన్నటువంటి వ్యక్తి
కేవలం రాముడే. కాబట్టి రాముడికే కట్టబెట్టాలి. ఈ రాజ్యాన్నంతా. రాజ్య బాధ్యతలన్నీ కూడాన. అది కూడా బాధ్యతే. ఇది కూడా బాధ్యతే. ఇప్పుడు ఏం చేయాలి? రెండిటి మధ్యన చిక్కుపడిపోయారనమాట. మన మన జీవితంలో కూడా మంచి పని చేద్దాం అనుకుంటాం. ఆ! హ్మ్. మన పిల్లలు బావుండాలనుకోవచ్చు. లేకపోతే మన ఆహ్, బంధువుల్లోని బావుండాలనుకోవచ్చు. ఇద్దరు బంధువులు బాగా ఉండాలి. మనతోని చాలా క్లోజ్‌గా ఉండాలి. వాళ్ళ మధ్యన గొడవైతే? ఇప్పుడు ముగ్గురు కలుసుకునేదవ్వదు కదా! అయితే మీరు వాళ్ళింటికెళ్ళాలి. లేకపోతే వీరింటికెళ్ళాలి. వాళ్ళింటికెళ్తే వాళ్ళ గురించి చెప్తారు. వీళ్ళింటికెళ్తే ఈళ్ళ గురించి చెప్తారు. ఇప్పుడు ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు? ఇద్దరూ ఇష్టమే మీకు. ఇద్దరూ చాలా ఆప్యాయతంగా చూసుకునే వాళ్ళే. కానీ ఎలాగా? ఇలాంటి ఇబ్బందులు కూడా మనకు చాలా కలుగుతూ ఉంటాయి. ఏం చెయ్యాలి అలాంటి సమయంలో? అంటే ఆ విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. అసలు ఎందుకిలా జరుగుతున్నది? ఎందుకు జరగొచ్చు? అనేది కూడా మనం ఆలోచించాలి. కైకేయి ఆహ్, చెప్పినటువంటి మాటలు రాముడికి చెప్పిందిప్పుడు. ఆహ్, "నువ్వు వనవాసానికి వెళ్ళిపోవాలి. ఇది మీ నాన్నగారి ఆజ్ఞ." నాన్నగారు ఎప్పుడు కూడా ఆ ఆజ్ఞనివ్వలేదు. అంటే దశరథ మహారాజు. రాముని యొక్క తండ్రి దశరథ మహారాజు ఆ ఆజ్ఞని ఆయన ఇవ్వలేదు. కానీ కైకేయే పిలిపించి రాముడిని మీ నాన్నగారి మాటగా, మీ నాన్నగారి ఆజ్ఞగా వెంటనే తక్షణమే నువ్వు వనవాసానికి వెళ్ళిపోవాలి అని చెప్తారు. రాముడేమి దానికి ఆ విషయాన్ని విని డిస్టర్బ్ అవ్వలేదాయన. కైకేయి కానీ రాజు చాలా బాధపడుతున్నారు. అంటే కైకేయి అన్నటువంటి మాటలు వినిపిస్తాయి కదా! అక్కడే ఉన్నారు. కానీ చాలా మౌనంలో ఉన్నారు. ఆయన గొంతులోంచి ఒక్క మాట కూడా రావట్లేదు. ఆయన అలా ఏడుస్తూనే ఉన్నారు. ఎంత ఏడుస్తున్నారంటే, స్పృహ కూడా తప్పి పడిపోతున్నారు మధ్య మధ్యలోని. అంటే ఆయన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఆ స్థితి ఆహ్, ఎలా ఉందంటే, ఆయన స్పృహ తప్పి పడిపోతున్నారు. రాముడు వెంటనే ఆయన ఏ బాధ్యతలైతే ఇప్పుడు నిర్వహిస్తున్నారో ఇప్పుడున్నటువంటి సమయంలోని, దానికి తగ్గ ఆహ్, మనుషుల్ని పిలిపించి వాళ్ళకి ఈ బాధ్యతలన్నీ కూడా అప్పజెంపి ఆయన ఇప్పుడు అడవికి వెళ్ళటానికి రెడీ అయిపోతున్నారు. రెడీ అవ్వి నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారితోని అంటే మర్యాదగా నాన్నగారండి నేనిప్పుడు అడవికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. ఆహ్, చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా నేను చేశాను. బాధ్యతలు కూడా అప్పగించాను. ఆహ్, మీరు దయచేసి నాకు మీ ఆశీర్వాదాన్ని కల్పిస్తే నేనింక సెలవు తీసుకుంటాను. అన్న దశరథుడు ఆహ్, ఆ మాట విని ఇంకా బాధ కలుగుతది. రామా! రామా! నువ్వు అడవికి వెళ్ళొద్దు. ఆహ్, ఆ సమయంలోని ఆయన ఏదోటి ఆలోచిస్తున్నారు. అంటే ఆ బాధలో ఉన్నప్పుడు, అంత చింతనలోనే ఉన్నప్పుడు, రాముడు వెళ్ళకుండా ఏం చెయ్యాలో ఆయనకి తోచట్లేదు. కానీ వెళ్ళకుండా చెయ్యాలి. అప్పుడు అంటున్నారు, "నేను అర్హత కోల్పోయినటువంటి ఒక రాజుని. నాకు అర్హత లేదు. వెంటనే నువ్వేం అర్హత లేదు కాబట్టి నాకు నన్ను జైల్‌లో పెట్టేయి. చెరసాలలోనే నన్ను బంధించేసి, నువ్వు ఈ రాజ్యాన్ని నువ్వు తీసేసుకో." అప్పుడు నువ్వు అడవికి వెళ్ళవలసిన అవసరం అయితే నీకు ఉండదు. వెంటనే ఈ పని చెయ్యి అంటే, రాముడు చాలా మర్యాదగా వాళ్ళ నాన్నగారికి అంటున్నారు. నాన్నగారేంటి అలాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు ఇంకా ఎన్నో ఏళ్ళు ఈ రాజ్యంలో ఉండి మమ్మల్ని అందరికీ కూడా ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలి. ఈ రాజ్యాన్ని అంతన్ని కూడా మీరు ఇంకా పరిపాలించాలి. నేను వనవాసందేముంది 14 సంవత్సరాల తర్వాత నేనొచ్చేస్తాను. వచ్చిన తర్వాత మిమ్మల్నే సేవిస్తాను. మీ ఆజ్ఞల్ని సేవిస్తాను. మీరిచ్చినటువంటి బాధ్యతలన్నిటిని కూడా నేను నెరవేరుస్తాను. అంతేకాని నేనొచ్చిన తర్వాత ఈ రాజ్యాన్ని తీసుకుంటాను. నేనొచ్చిన తర్వాత ఈ రాజ్యాన్ని ఏలుతాను అనట్లేదు. మీకు సేవకుడిగా మిమ్మల్ని సేవించడం కోసం అని మాట్లాడుతున్నారు. ఎంతమంది మనం ఈ రకంగా ఆలోచిస్తాం చెప్పండి? ఇంతకుముందు అనుకున్నాం కదా! మనకొక హక్కున్నదంటే హక్కుల గురించి మాట్లాడతాం. అవును. రాముడికి కూడా హక్కున్నది. నేను రాజునయిపోతానని. హక్కు గురించి మాట్లాడట్లేదు. బాధ్యతలు ఏం తీసుకుందామా అని మాట్లాడుతున్నారు. ఈ రకంగా నాన్నగారి ఆశీర్వాదం తీసుకొని ఆయన ఆహ్, అడవిలకి బయలుదేరతారనమాట. దశరథ మహారాజు చాలా నిస్సహాయమైనటువంటి పరిస్థితనమాట. రాముడిని ఆపలేకపోతున్నారు. కైకేయి మనసుని మార్చలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎంత గొప్ప విషాదమైనటువంటి రోజు.
అందరూ మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉండవలసిన సమయంలోని ఎంత దిగ్భ్రాంతికి చెందారో అందరూ కూడాను. ఇలాంటి పరిస్థితి వస్తాదని ఎవరైనా అనుకుంటారా? హ్మ్. అయితే ఇక్కడ మీరు ఒక విషయం ఆలోచించాలి. రాజుగారిచ్చిన మాట ముఖ్యమా? రాముడు ఇప్పుడు అడవికి వెళ్ళవలసింది ముఖ్యమా? హ్మ్. రాజుగారి మాట నిలబడి పెట్టుకోకపోతే ఏమైంది? అంతా బానే ఉంటది కదా! నేనిచ్చాను అవును వరం. నేను నేను ఆ వరాన్ని తీర్చను. నా ఇష్టం అన్నారనుకోండి. అసలేమి ఇబ్బందేం లేదు కదా! భరతుడు తర్వాతొచ్చినా కూడా భరతుడేం గొడవ పెట్టడు. ఆయన ఇంకా సంతోషంగా ఉంటారు. అబ్బా! మా అన్నయ్యకి పట్టాభిషేకం జరుగుతుందా అని. రాజ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఏమీ మార్చవలసిన అవసరం లేదు. కైకేయి ఏడుస్తూ ఆ కోపగృహంలోని ఆమె చింతిస్తూ ఆమొక్కర్తే ఉంటది. హ్మ్. మంత్ర కూడా చింతిస్తూ ఉంటది. ఇద్దరు వ్యక్తులు చింతిస్తుంటారు. కానీ మొత్తం రాజ్యం అంతా కూడా సంతోషంగా ఉంటది. పండగలా ఉంటది కదా! అలా కాదు. రాజ రాజ రాజులకి ఒక నియమాలుంటాయి. రాజు పాటించవలసినటువంటి నియమాలు. ఎందుకు ఈ నియమాలు పెడతారంటే, వాళ్ళకి అపారమైనటువంటి శక్తుంటది. పరిపాలించేటటువంటి శక్తుంటది. ఆజ్ఞలిచ్చేటటువంటి శక్తుంటదనమాట. వాళ్ళు ఆ శక్తిని దుర్వినియోగం చేసుకోకుండా ఉండడం కోసం ఈ నియమం. అంటే రాజులు ఎవరైనా సరే ఒక్కసారి ఒక మాట అన్నారంటే, వాడి యొక్క ఆహ్, వాల్యూ ఆహ్, వాడిచ్చిన మాట నెరవేర్చడంలో ఉంటది. ఇప్పుడు ఆ మాట నెరవేర్చలేదంటే, వాడు రాజు కూడా కాదన్నట్టుగా లెక్క. ఆ! అంటే రాజు విలువ వెంటనే కోల్పోతారు. ఎందుకిలా పెట్టారంటే చెప్పాను గదా! అనవసరమైనటువంటి శాసనలివ్వడం, అనవసరమైనటి ఆజ్ఞలు ముందొక మాట చెప్పి, తర్వాత పరిస్థితులను బట్టి దాన్ని కపటంతో మార్చడం, ఇలాంటివవి జరగకుండా ఉండడం కోసమని ఈ నియమాన్ని పెట్టారు. ఒకసారి మాటిస్తే అంతే. లేదా రాజుగారి విలువుండదు. వాడు రాజే కాదు. కాబట్టి ఒక్కసారి మాట చెప్తే దాన్ని దాటడానికి లేదు. అది చేసి తీరాల్సిందే. ఆ సూర్యవంశీకుల్లోని ఎవరు కూడా ఎప్పుడూ కూడా వాళ్ళిచ్చిన మాటని ఎప్పుడూ తప్పలేదు. ఎప్పుడూ నెరవేర్చారు. మరి దశరథ మహారాజు కూడా ఇప్పుడు ఆయన ఆ ఇచ్చిన మాటని తప్పారనుకోండి తర్వాతేం జరుగుతది? తర్వాత పరిపాలించేవారు దీన్ని ప్రమాణంగా తీసుకొని మా తండ్రి గారు కూడా మాట తప్పారు. అందులో తప్పేం లేదు. రాజుగారైన పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చినటువంటి పరిస్థితి వల్ల ఈ నిర్ణయాన్ని మార్చాల్సొచ్చింది. కాబట్టి మేము కూడా మారుస్తాం అంటారు. అలా జరగడానికి వీల్లేదు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఆ మనిషి చావుపై మీదకి వచ్చినా కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎంత అపవాదం వచ్చినా కూడా, అవమానం జరిగినా కూడా, అది నెరవేర్చి తీరాల్సిందే. ఎందుకంటే, మీకు చెప్పాను కదా! దుర్వినియోగం చేసుకోకుండా ఉండడానికి. వాళ్ళకి ఉన్నటువంటి శక్తిని, ఆజ్ఞాపించే శక్తిని దుర్వినియోగం ఈ రకంగా ఎందుకు పెట్టారంటే, ఎప్పుడూ కూడా మంచే జరగాలి అంతా కూడా. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముందు, వెనక పూర్తిగా ఆలోచించి భవిష్యత్తులోని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం అంత దూరంగా ఆలోచించి రాజులు ఈ నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి, ఈ రకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఒక మాట అన్నారంటే ఇంక అది మార్చడానికి లేదు. ఈ రకంగా రాజుగారు ఆ మాటని నిలబడపెట్టడమే ముఖ్యం. రాజు రాముడు అడవికి వెళ్ళేదానికంటే. అంటే ఎందుకిదంతా జరుగుతున్నది? ఇదంతా కూడా ఎవ్వరు కూడా తలపెట్టినది కాదు. ఈ రకంగా జరగాలని ఎవరు కూడా ఆహ్, కోరుకునేది కూడా కాదు. హ్మ్. తెలియక చేసిన పనికి తప్పనిసరిగా ఫలితం వస్తది. దీనుద్దేశం. హ్మ్. అంటే చాలా సార్లు మనం అజ్ఞానంలో ఉంటాం. హ్మ్. అజ్ఞానంలో జ్ఞానంతో తీసుకున్న నిర్ణయమైనా, అజ్ఞానంతో తీసుకునే నిర్ణయమైనా మనం చేసిన ప్రతి పనికి కూడా ఒక ఫలితం అనేదుంటది. అది భవిష్యత్తులో ఖచ్చితంగా మనకి ఆ ఫలితం కలుగుతది. కొన్ని ఫలితాలు త్వరగా వస్తూ ఉంటాయి. కొన్ని ఫలితాలు కొన్ని సంవత్సరాల తర్వాతొస్తాయి. మరికొన్ని ఫలితాలు మళ్ళీ వచ్చినటువంటి జన్మల్లో వస్తాయి. ఈరోజు సిగరెట్ కాలిస్తే మీకేం హార్ట్ ఫెయిల్యూర్ అవ్వదు. వెంటనే రాదు ఫలితం.
10 సంవత్సరాల తర్వాత ఆ! వస్తది. 20 సంవత్సరాల తర్వాత వస్తది. 30 సంవత్సరాల తర్వాత ఉంటామో, పోతామో తెలీదు. ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దాన్నెవరు కూడా తప్పించలేరు. అంటే ఇలా జరుగుతుందని అప్పుడు ఊహించలేదండి అంటే కుదరదు. ఈ ప్రకృతి ఎలా ఉంటదంటే, మీకు తెలిసినా, తెలియకపోయినా మీరు చేసినటువంటి పనికి ఫలితాన్ని ఇచ్చి తీరుతదంతే. దాని యొక్క ప్రభావం అలా ఉంటది. దాన్ని మార్చడానికి కుదరదు. ఇప్పుడు అగ్ని ఉంటది. అది ప్రకృతి. అగ్ని అగ్నిలోని ఏమి వేసినా కూడా దహనం అయిపోద్ది. అది బంగారం అవ్వచ్చు, అది ధాన్యం అవ్వచ్చు, లేకపోతే ఒక మనిషి అవ్వచ్చు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? కట్టెల మీద మనిషిని తగలబెట్టేస్తారు. అంటే మంటలో ఏది పెట్టినా మంచైనా, చెడైనా ఏదైనా తగలడిపోద్ది. దానికి మంచి, చెడ్డ అనేదేమి ఉండదు. దాని యొక్క ప్రిన్సిపల్ ఆ రకంగా పనిచేస్తది కదా! నేను అనుకోకుండా తప్పు చేశానండి. తెలియక తప్పు చేశానండి. ఇలా జరుగుతదనుకోలేదంటే, సరే అయి నువ్వు అనుకోకుండా చేసిందైనా నీకు రావాల్సినటువంటి ఫలితం మాత్రం మారదు. ఒక చిన్న పిల్లాడు మాటలు రావు. కొన్ని నెలలు పసిపిల్ల. అక్కడ మంటున్నది. మంట దగ్గరికి వెళ్ళినప్పుడు వేలు పెడితే మంట ఆలోచించదు కదా! అయ్యో! చిన్న పిల్ల, పసిపిల్ల దానికి తెలీదు కదా! తెలీదు కాబట్టి అది తగలడిపోకుండా నేను దూరం వెళ్ళిపోతానని అగ్నేమి ఆ రకంగా ఉండదు. అగ్ని యొక్క ప్రిన్సిపల్ ఏంటి? ఏది దగ్గరికొచ్చినా, ఏది ముట్టుకున్నా అది కాలిపోవాల్సిందే కదా! మరి జంతువులంటే అజ్ఞానంలో ఉండొచ్చు. మనుషులు అజ్ఞానంలో ఉండాలా? జ్ఞానంలో ఉండాలా? అన్నటువంటి నిర్ణయం కూడా మన చేతిలో ఉంది. రామాయణం చదవద్దని ఎవరు చెప్పలేదు కదా! చిన్నప్పటి నుంచి. భగవద్గీత చదవద్దని చెప్పలేదు కదా! వీటిలన్నిటిలో కూడా మన జీవితాన్ని ఎంత బాగా చక్కదిద్దుకోవచ్చు. మన జీవిత ప్రయాణాన్ని ఎంత సంతృప్తికరంగా మనం నడిపించొచ్చు. ఆహ్, ఒక మనిషికి ఉండేటటువంటి నియమాలేంటి? ఏ రకంగా ఒక మనిషి బతకాలి? ఏ రకంగా ఒక మనిషి ఆలోచించాలి? ఏ రకంగా ఒక మనుషుల మధ్యన సంబంధాలుండాలి? ఏ రకంగా సహాయం? ఏ రకంగా బాధ్యతలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా ఈ రామాయణంలో ఉన్నాయి. మరి మనం ఎందుకు చదవలేదు? దాన్ని అజ్ఞానం అంటారు. నేను రామాయణం చదవలేదండి. నా జీవితంలో ఏం చేయాలో నాకు పెద్దగా తెలీదండి. నేను అంతగా చదువుకోలేదంటే, నువ్వు చదువుకోలేకపోతే వినొచ్చు కదా రామాయణం. ఇంతకుముందు చెప్పాను. చాగంటి కోటేశ్వరరావు గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఆహ్, అసలు ఎంత విన్నా, ఎన్ని గంటలు విన్నా సమయమే తెలీదు కదా! మరి మీరు కష్టపడి చదవాల్సిన పని కూడా లేదు. మీకు చదువు రాకపోయినా పర్వాలేదు. వినిపిస్తే చాలు కదా! అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప గురువుగారు ఇంత ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా వినాలి? ఎంత శ్రద్ధతో దాన్ని పాటించడం కోసం మీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే లేనప్పుడు ఫలితం కూడా ఉండదు. మనం మారాలనే ప్రయత్నమే చేయకపోతే ఎవడూ మార్చలేడు. మార్పనేది మన నుంచి మొదలవ్వాలి. అవతల మనిషి నుంచి మార్పు రావాలని ఎప్పుడు కోరుకోవద్దు. మీ జీవితంలోని ఏదైనా ఒక పరిస్థితి మారాలంటే, అవతల వాడు మారితే మారుతుందనొద్దు. మీరు మీలో ఏం మార్పులు చేయాలి? పరిస్థితిలో ఏం మార్పులు తీసుకురావాలో మీ ప్రయత్నం ఎంత? అంతేకాని అవతల వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. అనవసరంగాన. అవతల వారి వల్లే జరిగింది బ్లేమ్ చేయకూడదు. కానీ ఇది అలవాటయిపోయింది ప్రతి ఒక్కళ్ళకిని. అంటే వాడి తప్పేం ఉండదు. అంతా అవతలో అవతలోడి వల్లే. చేతిలో గ్లాసు జారి పడిపోయిందనుకోండి, గ్లాస్ పడి నీళ్ళొలిగిందంటారు కానీ, నేనే పడేసానని ఒప్పుకోరు గదా! అది సర్వసాధారణం. సో, ఎవ్వరిని కూడా ఒకరిని దూషించాలంటే మాత్రం రెడీ. మనల్ని మనం మార్చుకోవడానికి అంటే ఒకళ్ళని దూషించాలంటే గొప్ప శక్తుంటది మనకి. గొప్ప ప్రేరణ ఉంటది. మనల్ని మనం మార్చుకోవడానికి మాత్రం శక్తి చాలా తక్కువుంటది. ప్రేరణ కూడా తక్కువ. అంటే స్ఫూర్తి ఉండదనమాట. ఎందుకు మారుతాం? ఆళ్ళే మారని. వాళ్ళే మార్చుకోవని కాదు. ఆ శక్తిని ఒకళ్ళని కించపరిచే కంటే, దూషించే కంటే అదే శక్తిని, అదే సమయాన్ని మనల్ని మనం మార్చుకోవడంలో ప్రయత్నం చేస్తే, మనం ఇతరుల కోసం మాట్లాడడం తగ్గించి రామాయణాన్ని వింటే చాలు. మనమేం కష్టపడక్కర్లేదు. నా జీవితం మారట్లేదు, నేను సంతోషంగా లేను, చాలా కష్టాలు పడొచ్చాను. ఇంకా ఎవరు పడమన్నారు?
తెలుసో తెలియకో కష్టాలు పడ్డారు. ఇప్పుడెవరు పడమన్నారు? ఏం పడక్కర్లేదు. రామాయణాన్ని అర్థం చేసుకుంటే చాలా సంతోషంగా ఉండగలుగుతాం. అంటే ఏ రకంగా సంతోషంగా ఉంటాం? ఎంతటి విపత్తొచ్చినా, ఎటువంటి విధి నిర్ణయం ఎలాగున్నా కూడా దాన్ని ఎదుర్కోగలిగేటటువంటి జ్ఞానం, దాన్ని గలిగేటటువంటి శక్తి ముఖ్యంగా సీతారాముల యొక్క ఆశీర్వాదం మనకుంటది. ఉన్నప్పుడు ఎంత ధైర్యంతో మనం బతకొచ్చు. ఎంత ఆత్మవిశ్వాసంతో మనం బతకొచ్చు కదా! కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా ఆహ్, విని వదిలేయొద్దు. తోసిపుచ్చేయొద్దు. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాన.